జైనద్ మండలంలోని థరోడా వంతెనకు మోక్షం కలగటం లేదు. 25 కోట్ల రూపాయలతో టెండర్ పూర్తయిన పనులు మాత్రం ఇంకా మొదలు కాలేదు. దీంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు. భోరజ్ నుంచి మహారాష్ట్రలోని చంద్రపూర్ వరకు అంతర్రాష్ట్ర రహదారిపై జైనద్ మండలం థరోడా వద్ద వంతెన 2 ఏళ్ల కిందట కుంగిపోవడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ఈ వంతెన పక్కన తాత్కాలికంగా వంతెన ఏర్పాటు చేసిన వర్షాకాలంలో వరద ఉధృతికి కొట్టుకుపోతోంది. గత్యంతరం ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఆడ కంఠ లాండసాంగ్వి మీదుగా ప్రయాణించడంతో దూరభారం అవుతుంది. ఇదిలా ఉంటే బ్రిడ్జి నిర్మాణ పనులు గాలికి వదిలేసి భోరజ్ నుంచి బేల మండలం ఉపాసనాల వరకు కూడా రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం పలు విమర్శలకు తావడిస్తుంది. ముందుగా బ్రిడ్జి నిర్మాణంపై దృష్టి పెడితే బాగుంటుందన్న అభిప్రాయం కూడా అక్కడ స్థానికుల నుంచి వ్యక్తమవుతుంది. ఇప్పుడు అవసరం ఏమున్నదంటే బ్రిడ్జ్ అవసరం ఉన్నది. ఈ 4 ఏం అవసరం లేదు. ఇప్పుడు రైతులు పత్తి ఎట్లా తీసుకెళ్ళాలా, రేపు జొన్నలు ఎట్లా తీసుకెళ్ళాలా, మక్కలు ఎట్లా తీసుకెళ్ళాలా, కందులు ఎట్లా తీసుకెళ్ళాలా. మళ్ళీ పోయిన సంవత్సరమే వర్షాకాలం పోయింది, మళ్ళీ ఈ వర్షాకాలం కూడా వచ్చేట్టు ఉన్నది. ముందు బ్రిడ్జ్ అవసరం, ఈ 4 లైన్ అవసరం లేదు. ఎక్కడే రోడ్ జామ్ కాకూడలేదు, ఎక్కడే పెద్ద ఆగిపోతలేదు, ఏదో కూలిపోతలేదు. ముందు బ్రిడ్జే అవసరం. అది ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తున్నారు? ముందు బ్రిడ్జే కాల, బ్రిడ్జ్ పని ఏమి లేవు. ఎక్కడ వేసిన గొంగడ ఒకటే ఉన్నది, అంతే. ఇక ఏం లేదు. లేదు, 1 ఇయర్ అయింది. ఏమి లేదు. మరి ఏమో ఇక వాళ్ళు తిన్నారో మరి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారో అని అర్థం కాదు. మేమేం కోరుకుంటున్నాం అంటే, ఇప్పుడు ప్రజల కష్టాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ రహదారి పెద్దగా ఉన్నది. ఎందుకంటే 4 లైన్ చేస్తున్నది కరెక్టే. ఎందుకంటే ఇక్కడ డబుల్ బ్రిడ్జ్ ఉంటే, ఎందుకంటే మన ప్రజలకు పోయే ప్రయాణికులకు సౌకర్యం ఉంటుంది అని ఎప్పటికప్పుడు వెళ్ళిపోతాలన్నట్ల రాకడ పోకడ ఒక బ్రిడ్జ్ ఉంటే మంచిగా అనుభవం ఉంటుంది అన్నట్ల ఈ గవర్నమెంట్ మాకు సాథ్ ఇవ్వాలా. మరి నేషనల్ హైవే అథారిటీ వారు ఏదైతే బోరజ్ నుంచి కుబ్బాయి వరకు అంతర్రాష్ట్ర రహదారి నిర్మాణం జరుగుతూ ఉందో, మరి దీనికి థరోడా దగ్గర కుంగిపోయినటువంటి బ్రిడ్జిని నిర్మాణం చేపట్టకుండా కేవలం రోడ్డు విస్తరణ పనులు చేపడుతూ మరి వచ్చే వర్షాకాలం నాటికి మళ్ళీ ఈ బ్రిడ్జ్ తాత్కాలిక బ్రిడ్జ్ ఏదైతుందో అది వచ్చే వర్షాకాలం నాటికి మళ్ళీ పనిచేయకుండా పోతుంది. వర్షాలు పడ్డ తర్వాత మళ్ళీ ప్రజలు అవస్థలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ప్రజలందరూ మళ్ళీ ఈ లాండసాంగి అల్రి ఈ విధంగానే ఈ రూట్తో వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి మరి నేషనల్ హైవే అథారిటీ అధికారులకు నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మొట్టమొదట కల్వర్ట్ల నిర్మాణం ఏ విధంగా అయితే చేపట్టినరో మరి బ్రిడ్జి నిర్మాణాన్ని కూడా తొందరగా చేపట్టి ప్రజలకు సౌకర్యార్థం ఏర్పడేయవలసిన బాధ్యత నేషనల్ హైవే అథారిటీ అధికారుల మీద ఉందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. వెంటనే థరోడా బ్రిడ్జిని నిర్మాణం చేపట్టాలని చెప్పి నేను